నమస్కారం గురుగారు. నమస్తే అండి. శ్రీమన్ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువందనం. ముందుగా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదాభివందనం తెలియజేస్తూ, ఇవాళ కిరణ్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరూ కూడా ఆయురారోగ్య శ్రీలతో సిరి సంపదలతో తొలతోగాలని ఆ సిద్ధలక్ష్మీ గణపతి ఆశీస్సులు అందరికీ కలగాలని కోరుకుంటున్నాను. గురుగారు, మీరైతే కనుక మాకు చాలా విషయాలు చెప్తూ ఉన్నారు గురుగారు. తెలియని ఎన్నో విషయాలు, రాసుల గురించి, నక్షత్రాల గురించి అయితే చాలా డెప్త్‌గా చెప్తున్నారు. పరిహారాలు కూడా కేవలం రూ. 10, రూ. 50 లోపే ఉండేలాగా చెప్తూ వస్తున్నారు గురుగారు. అవునండి. సో గురుగారు, ప్రతి ఒక్కళ్ళకి కూడా రాజయోగం అనేది పట్టాలి, మేము కూడా మంచి లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలి అని చూస్తూ ఉంటారు. అవును. కాకపోతే కొంతమందికి పుట్టుకతోనే రాజయోగం ఉంటుంది. అసలు అవునండి. ఈ పుట్టుకతోనే రాజయోగం ఉండటానికి కూడా వాళ్ళు ఏం చేసుకున్నా, అంటే పూర్వజన్మ సుకృతం అంటారా? లేకపోతే పలానా నక్షత్రంలో పుడతం వల్ల వాళ్ళకి రాజయోగం వర్తిస్తుందంటారా? పుట్టించి నక్షత్రంలోనే రాజయోగం ఉంటుందండి. ఓకే. ఎలాగంటే హ్మ్. కొన్ని ఆకర్షిత నక్షత్రాలు, కొన్ని ఛాయా నక్షత్రాలు, కొన్ని శుభ నక్షత్రాలు అని చెప్పడం జరిగింది ఓకే. హ్మ్. జ్యోతిష శాస్త్రం రీత్యా. ఏమిటి అని చూసుకున్నట్లయితే, చూసారో లేదో, ఆ యొక్క వ్యక్తి పుట్టుకతోటి ఆటోమేటికల్లీ మామూలుగా ఉన్నా వీడి పుట్టుకతోటి ఆటోమేటికల్లీ వాళ్ళకి ఏదో కలిసి రావడమో, కోర్టు కేసు నెగ్గడమో, లేకపోతే ఎప్పటి నుంచో రావాల్సిన భూమి రావడమో, లేకపోతే భూమి ఆటోమేటికల్లో ఉన్న వ్యవహారం ఎక్కడెక్కడో ఎప్పటి వరకు లేని రేటు సడన్గా భూమికి రావడమో, హ్మ్. ఇవి ఎలా జరుగుతాయండి? నిజంగా జరుగుతాయా అనుకున్నట్లయితే మీరు చూసే ఉంటారు. హ్మ్. 25, 30, 20 సంవత్సరాల కిందట బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ దొంగలు వచ్చి భయపెట్టేసేవారు. అవును. బంజారా హిల్స్లో అనేవారు. లేకపోతే విజయ నిర్మల్ గారు ఊహించకుండా ఎక్కడో కోకోపేట మీద హ్మ్. ఇన్వెస్ట్ కోకాపేట. చేశారు. కోకోపేటలో నరేష్ గారి యొక్క తల్లి హ్మ్. విజయ నిర్మల గారు. అవును. విజయ నిర్మల్ గారు ఇన్వెస్ట్ చేశారు. హ్మ్. ఆవిడ ఇన్వెస్ట్ చేసింది అప్పుడు యాక్చువల్లీ అప్పుడు 500 రూపాయల ఎకరం అయితే ఈవేళ 60 కోట్లు పెట్టినా అక్కడ ల్యాండ్ అంతే లేదు. గురుగారు. అవును. అట్ ప్రజెంట్ 100 crores ఏకర్లో నడుస్తుంది కోకోపేటలో. ఎందువల్ల అంటే ఏంటి చూసారా? పుట్టుకతోనే స్వర్ణయుగం కింద పుట్టాడు నరేష్. అది. అప్పుడు అప్పుడు తెలియపోవచ్చు ఈవేళ కొన్ని వేల కోట్ల రూపాయలకి ఎక్స్పైర్ అయిపోయాడు. అవును. ఎందువల్ల చూసారా? తర్వాత మీరు అన్న నక్షత్రాలు ప్రధానంగా చూసుకున్నట్లయితే, ఆ. ఎవరైతే అశ్విని నక్షత్రంలో జన్మిస్తారో వాళ్ళ అపర కుబేరుల కింద ఈ ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి అనమాట. అంటే ఓ లో క్లాసులో పుట్టినా వాడి వల్ల జీవితం ఆటోమేటికల్లీ తల్లిదండ్రులకు మారిపోతుంది. నేనైతే బాగా ఎక్కువ చూసానని అబద్ధాలు ఆడడం నాకు ఇష్టం లేదు. ఒక 70-80 మంది జాతకాలు పరిశీలించిన దాని మీదట ఆ. ఒక ఆటో డ్రైవర్ కొడుకు, హ్మ్. లేకపోతే ఒక ఫ్యాక్టరీలో పనిచేసే గుమస్తా యొక్క కొడుకు, ఆ. లేకపోతే ఒక అటెండర్ యొక్క కొడుకు, ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో స్వీపర్ యొక్క కొడుకు, వీళ్ళందరూ ఆ. అశ్విని నక్షత్ర జాతకులు అనమాట. ఓకే. ఒక ఆ. రైల్వేలో బొగ్గు దగ్గర పనిచేసి నిరంతరం కష్టపడుతూ 56 సంవత్సరాలు వచ్చినా నా జీతం ఓన్లీ 40,000కే ఎదిగింది గురుగారు, నేను 30 ఏళ్ళ బడి చేస్తాను బాధపడేవాడు. హ్మ్. తన కొడుకు ద్వారా వాడు పుట్టాక అశ్విని నక్షత్రంలో ఆటోమేటికల్లీ ఎందువల్ల అంటే 70 జాతకాలు పరిశీలించిన దాని మీద స్వీపర్ కొడుకు, అంతే. ఆ. ఒక అటెండర్ కొడుకు, అలా కాకుండా ఒక బొగ్గు రైల్వేలో పనిచేసే వాళ్ళ అబ్బాయి, ఇలా వాడు పుట్టడంతో రాజయోగంగా ఎలా మారిపోయింది గురుగారు ఆటోమేటికల్లీ అని అడగచ్చు. 10th క్లాస్ వరకు చదివిన తర్వాత ఆటోమేటికల్లీ ఆ. వాడు టీటీ ఎగ్జామ్ రాశాడు రైల్వేలో. ఓకే. ఆ యొక్క రైల్వేలో రావడంతో ఆటోమేటికల్లీ ధనవాహనం ఇమీడియట్గా పెరిగిపోయింది. అదే జీవితం మారిపోయింది ఆటోమేటికల్లీ చెప్పాలంటే. అవును. వాడు గోల్డెన్ స్పూన్ అయిపోయాడు. ఎలా అయ్యాడంటే చెప్పలేము. అంటే 10th క్లాస్ అయ్యేటోడికి 16 సంవత్సరాలు ఉంటాయి. అవును. ఈవేళ ఒక పెద్ద స్థాయిలో ఉన్న డైరెక్టర్ స్థాయి వరకు వెళ్ళిపోయి ఇప్పుడు వయసు ఏమో 49 సంవత్సరాలు. చెప్తున్నానంటే ఒక నక్షత్రాన్ని ఆధారంగా తీసుకుని కదా అశ్విని నక్షత్రంలో ఎవరైతే పుడతారో హ్మ్. వీళ్ళకి రాజయోగ నక్షత్రంగా చెప్పవచ్చు. అంటే చిన్న వయసులోనే చిన్న త్వరగా సక్సెస్ వయసులోనే చూస్తారా? యోగం ఏర్పడిపోతుందండి. ఓకే. వీడి ద్వారా తల్లిదండ్రులు చాలా అమోఘమైన స్థాయికి వెళ్ళిపోతారు. అంతేగా. ఆ. అంటే నేను ఎందుకన్నానంటే, ఆ. ఓ స్వీపర్ ఏం ఊహిస్తుందంటే నేను ఒక చిన్న ఇల్లు కొనుక్కోవాలనో ఏదో కొనుక్కుంటుంది, కానీ ఒక 100 తులాలు 50 తులాలు వీడు ఆటోమేటికల్లీ ఒక సాఫ్ట్వేర్ రంగంలోకి వెళ్ళి హ్మ్. ఒక 100 తులాల బంగారం తల్లికి కొన్నాడు అంటే ఇవాళ మాటలు కాదు. అంతే కదా. అవును. అది రాజజాతకం. తదుపరి వచ్చే నక్షత్రం మృగశిర నక్షత్రం. ఈ మృగశిర నక్షత్రంలో పుట్టడం ఏంటంటే హ్మ్. కుజుడి యొక్క నక్షత్రంలో పుట్టి, వీటిల్లో చాలామంది అడుగుతారు నీకు రాశులు చెప్పడం రాదని. ఇక్కడ వృషభ రాశిలో పుట్టినా, మిథున రాశిలో పుట్టినా తల్లిదండ్రులకి అఖండమైన కీర్తిని తీసుకొస్తాడనమాట. ఇక్కడ వృషభ ఓకే. రాశిలోనూ ఉంటుంది ఆ. యాక్చువల్లీ మృగశిర నక్షత్రం. అవును. మిథున రాశిలోనూ ఉంటుంది. ఈ 2 రాశుల్లోనూ ఎక్కడ పుట్టినా ఈ యొక్క మృగశిర నక్షత్రం ఉన్నవాడికి ఆ. విపరీత రాజయోగంగా చెప్పవచ్చు అనమాట. కూర్చుంటే జీవితం వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే. తదుపరి దాని పక్కనే ఉన్న నక్షత్రం అంటే ఏ వయసులో వీళ్ళు సెటిల్ అవుతారు? వీళ్ళు ఆటోమేటికల్లీ అండి 26వ సంవత్సరంలో సెటిల్ అవ్వడం జరుగుతుంది. మృగశిర నక్షత్రం వాళ్ళు ఎవరైతే ఓకే. జన్మించారో
అప్పటి వరకు వీళ్ళకి డేకేసి జీవితం 25 సంవత్సరాల వరకు 26వ సంవత్సరం నుంచి రాజయోగం బట్టి టిల్ ఎండింగ్ వీళ్ళ లైఫ్ 83-84 ఇయర్స్ ఉంటుంది. మృగశిర నక్షత్రం జాతకులు ప్రత్యేకంగా మిథున రాశిలో అయితే 83-84లో జీవించి ఉంటారు. వీళ్ళు యొక్క 83-84లో కూడా ఈ 57 ఇయర్స్ రాజయోగంగా అఖండమైన వీళ్ళు డ్యూయల్ కోర్స్ చేస్తూ ఉంటారండి. డ్యూయల్ అంటే 2 సంపాదనలు ఉంటాయి వీళ్ళకి. ఏమిటంటే ఉద్యోగం ఉండొచ్చు, వ్యాపారం ఉండొచ్చు, లేకపోతే షేర్ మార్కెట్ ఉండొచ్చు, బిజినెస్ ఉండొచ్చు, లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వచ్చు, షేర్ మార్కెట్ లో పెట్టచ్చు. 2 చేతుల సంపాదిస్తారంటారు. ఆ 2 వైపులా అంటే అంత బాగా చదువుకోపోయినా చదువు కూడా చాలా బాగా వస్తుంది. మృగశిర నక్షత్రం వృషభ రాశి చూసుకున్నట్లయితే మృగశిర నక్షత్రం చాలా మంది డాక్టర్లు అయ్యే ఆస్కారాలు బహు ఎక్కువగా ఉంటాయి. అదే మిథున రాశి మృగశిర నక్షత్రం చూసుకున్నట్లయితే మేనేజ్మెంట్ సైన్సెస్ చదవడం, లేదా మంచి ఉన్నతమైన స్థానాల్లో వీళ్ళ యొక్క బుర్ర ర్యామ్ ఎలా పనిచేస్తుందని చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది, ప్రత్యేకంగా మిథున రాశి వాళ్ళు. ఇక్కడ మనం నక్షత్రాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ మృగశిర నక్షత్రం వాళ్ళు చాలా మేధావంతులు. చాలా అతి ఈజీగా ఒక 100 రూపాయలు 200 రూపాయలు వస్తువు పెట్టి నేను 2000 ఎలా చేయాలి అన్న ఐడియాస్ ఎక్కువగా మన బిజినెస్ ఫినాన్షియల్ పార్ట్నర్ని ఎలా అడ్వాంట్ చేసుకోవాలంటే నీ మృగశిర నక్షత్రం జాతకం అని ఎక్కువగా చేసుకుంటే మంచి భూమింగ్ ఉంటుంది. తదుపరి వచ్చి ఒక నక్షత్రం ఆరుద్ర అండి. ఆరుద్ర నక్షత్రానికి అధిపతి రాహు. మన కళ్ళెదురకుండా చూసాం. ఏమిటండి అంటే మిగతా వాళ్ళు నేను అనాలిసిస్ చేయలేదు కానీ చాలా మంది అనాలిసిస్ చేశాను. రాహు యొక్క నక్షత్రంలో 2 సంతానం ఉన్న పిల్లల్లో 2వ సంతానం చాలా హైలైట్ గా అత్యద్భుతమైన స్థాయికి ఎదుగుతారు. ఆరుద్ర వాళ్ళ పిల్లల్లో ఆరుద్ర నక్షత్రం పుట్టిన వాళ్ళ తల్లిదండ్రుల్లో 2 పిల్లలు పుట్టారు అనుకోండి, ముగ్గురు ఆఖరి సంతానం అయ్యింది అనుకోండి. ఆరుద్ర నక్షత్రం ఈ పిల్లాడిది కానీ పిల్ల కానీ వాళ్ళు మంచి అత్యద్భుతమైన రేంజింగ్ లో ఉంటారు. ఏంటి కారణం అంటే చాలా మంది ఈవేళ ఫిల్మ్ ఇండస్ట్రీలో చూసినట్టయితే అక్కినేని నాగార్జున గారిది ఆరుద్ర నక్షత్రం. అతను మరి గోల్డెన్ స్పూనే. తండ్రి కష్టపడ్డాడు, ఈయన కూర్చుంది అంటాడు. ఈయన యాక్షన్ సినిమాలు చేశాడు, ఒక 200-300 సినిమాలు చేసినా ఆటోమేటికల్లీ గోల్డెన్ స్పూన్ తో పుట్టారా అంటారు. అంటే ఏంటంటే ఇది వరకు మన చిన్నప్పుడు గోల్డెన్ స్పూన్ తో పుట్టడం అంటే నెహ్రూ యొక్క పిల్లలు, గాంధీ యొక్క పిల్లలు గోల్డెన్ స్పూన్ అని వారు స్వతంత్రం కష్టపడి తీసుకొచ్చిన వాళ్ళు గోల్డెన్ స్పూన్ అని పిల్లలు రా. అయితే అమితాబ్ బచ్చన్ కుర్రాడి కింద పుట్టడం కానీ, అంబానీ పిల్లల కింద పుట్టడం కానీ, ఇది గోల్డెన్ స్పూన్ పుడితే అలాగే పుట్టాలి, మళ్ళీ వచ్చి జన్మ అలా కావాలి. అదే జన్మ కాదండి. దానివల్ల ఫ్యాట్ కంటెంట్ జనాల యొక్క దృష్టి మన మీద ఉంటుంది. అది కాదు, ఆనందంగా ఆహ్లాదకరంగా జీవితం అంటే అది జీవితం. ఫెరారీ కార్ మీద తిరిగా ఈవేళ 6 కోట్లు పెట్టి కొన్నాం. ప్రభాస్ అన్న వ్యక్తి కొన్నాడు 6 కోట్లు పెట్టి, నేను ఫెరారీ కొనాలని కోరిక కాదు, ఎంత ఆనందంగా జీవించాడు తన జీవితాన్ని అనేది హ్యాపీనెస్. అంతే కదా కాదంటారండి. ఈ ఆరుద్ర నక్షత్రాన్ని ఇంకో వ్యక్తిని తీసుకున్నట్లయితే ఇది మాధ్యమాల్లో మాట్లాడడం గురించే కదా, నేనేం తప్పు మాట్లాడట్లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనేడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఏంటంటే తా పట్టిన కాళ్ళకి 3 కుందేళ్ళు అన్నట్టుగా ఉంటారు. అది నాగార్జున గారికి ఉంది. ఆరుద్ర నక్షత్రంలో పుట్టారని కాదు, రాహు నక్షత్రంలో ఎవరైతే పుట్టారో రాహు మహర్దశలో, ఎగ్జాంపుల్ ఆరుద్ర నక్షత్రం వాళ్ళు రాహు మహర్దశ, స్వాతి నక్షత్రం ఎన్టీ రామారావు గారిది రాహు మహర్దశ, శతభిష నక్షత్రంలో పుట్టిన జయలలిత గారిది రాహు మహర్దశ. ఇలాగా ఈ రాహు మహర్దశలో జన్మించడం వల్ల శాసించి స్థాయికి ఎదుగుతారు జీవితాన్ని అని చెప్పడం జరుగుతుంది. అది ఏ రకమైనా కావచ్చు, అది సినీ రంగంలో అవ్వచ్చు, రాజకీయ రంగంలో అవ్వచ్చు, లేదా వ్యాపార రంగంలో అవ్వచ్చు, దేంట్లో అయినా సరే రాణించే ఆస్కారాలు ఎక్కువగా ఉంటే. ప్రత్యేకంగా ఈ రాహు యొక్క నక్షత్రంలో ఎవరైతే జన్మించారో వారు అత్యద్భుతమైన స్థాయి కిందే కనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు. అంటే మీరు చూసారు లేదా, రాజశేఖర రెడ్డి గారు యొక్క తండ్రి రాజారెడ్డి గారు కొంతమందికి మాత్రమే తెలుసు. రాజశేఖర రెడ్డి గారు అంటే ఆయన పొలిటీషియన్, డాక్టర్ అని తెలుసు. తర్వాత ఆటోమేటికల్లీ అలా కూర్చుంటే నా కొడుకు ఏడవకలేదు, ఆటోమేటికల్లీ అన్ని దగ్గరికి వచ్చి పేరు నేమ్ ఫేమ్ వచ్చింది. దేనివల్ల? నక్షత్ర బలం వల్ల. అదే కూడా ఈశ్వరుడి నక్షత్రం అని చెప్పడం జరుగుతుంది. ఆరుద్ర నక్షత్రం ఎవరైతే ఆరుద్ర నక్షత్రంలో పుట్టారో వాళ్ళు మంచి టాప్ మోస్ట్ స్థాయికి ఎదుగుతారు. ఆ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు కింద స్థాయిలో ఏమి చూడరండి. ఆటోమేటికల్లీ వాళ్ళతో స్నేహం అలాగే ఉంటుంది, వాళ్ళతో కోపం అలాగే ఉంటుంది. రాహు యొక్క నక్షత్రం ఈశ్వరుడు ఎంతైతే ప్రేమించాడో ద్వేషించడు ఆయన. ఏమి ప్రళయకాలుడు కదా, ఆటోమేటికల్లీ మస్ అయిపోతుంది కోపం వచ్చినట్లయితే. తదుపరి వచ్చి నక్షత్రం చూసుకున్నట్లయితే మఖా నక్షత్రం అండి. మనం చాలా మందిని చూసే ఉంటాం. ఈ మఖా నక్షత్రం సింహరాశిలో ఎవరైతే పడతారో వాళ్ళు అత్యద్భుతమైన గోల్డెన్ స్పూన్ అనమాట. ఎగ్జాంపుల్ అప్పటి వరకు సాదాసీదాగా వెళ్ళిన సినిమా యాక్టర్ కృష్ణ గారు జీవితంలో ఓ ప్రొడ్యూసర్ కింద ఎదిగాక పడిపోయినా మళ్ళీ మహేష్ బాబు గారు పుట్టాక ఒక ఉన్నత స్థాయిది. ఎందుకంటే మఖా నక్షత్రం సింహరాశిలో మహేష్ బాబు జన్మించారు కాబట్టి ఉన్నతమైన అభివృద్ధి, ఉన్నతమైన గోల్డెన్ స్పూన్ కింద అయిపోయిన తర్వాత జీవితం. అతనంటూ
ఇండస్ట్రీని మళ్ళీని కృష్ణ గారి ఇంట్లో ఉమ్. ఒక దశ తిప్పాడు అవును. మిగతా పిల్లలకంట అన్న ఒక క్రియేషన్ ఉంది. అంతే. దేనివల్ల సినిమాల వల్ల అవ్వచ్చు, అతని యొక్క జాతక ప్రభావం వల్ల అవ్వచ్చు. ఈ మఖా Okay. నక్షత్రంలో ఎవరైతే పుడతారో వాళ్ళు అత్యద్భుతం. తర్వాత మన కళ్ళెదురుకున్న ఉన్న జూనియర్ ఎన్టీఆర్ గారి సింహరాశి మఖా నక్షత్రం. ఓకే. ఈయన ఆటోమేటికల్లీ చిన్న స్థాయిలో కింద స్థాయిలో తెలుసున్న 20 ఏళ్ళ వరకు ఒకలాగా ఉంటుంది. తర్వాత అవును. ఆటోమేటికల్లీ మంచి లావిష్ అండ్ Stardom లగ్జరీ లైఫ్ని వచ్చేసింది. స్టార్ హీరో అంత అవును. పేరు వచ్చింది. వచ్చేసింది. ఆయన స్టార్ హీరో కాకుండా ఈ యొక్క దానాలు ధర్మాలు చారిటీస్ ఈ సింహరాశి మఖా నక్షత్రం వాళ్ళకి ఏముంటుందంటే అండి, ఒక ఎప్పటికి నాకు తెలిసిండి అయితే ఒక 1500 మందో 2000 మందికో మహేష్ బాబు గారు ఓకే. గుండె అవును. ఆపరేషన్లు చేయించారన్న చారిటీస్ ఉంటుంది. ఉమ్. ఈయన మామూలుగానే సహృదయుడు ఏమైనా కావాల్సిన ఇలా ప్రాబ్లం ఉందంటే ఊరినే దత్తత తీసుకున్న వ్యక్తి. అవును. నాట్ ఓన్లీ మహేష్ బాబు, నేను అనేది అవును. ఈ మఖా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకి లవ్ అండ్ ఎఫెక్షన్ లేదా చారిటీస్ ఎక్కువ చేస్తూ ఉంటారు. ఉమ్. అదే గురుగారు. అంటే ఇక్కడ బ్లడ్ రిలేషన్ ఇంకొంటే అని ఆలోచించకుండా జూనియర్ ఎన్టీఆర్ గారి స్వభావం కూడా 100 మంది తినాలి, అదే. ఉమ్. మన వల్ల ఒక 100 లైవ్స్ బాగుండాలి, తాతపోలికి వచ్చిందా అంటే వచ్చిందని చెప్పుకోవాలి. ఆయన కూడా అంతే. ఆయన యొక్క స్ఫూర్తిదాయకంగా లేదా ఏమి రిలేషన్ లేని నాగబాబు గారి యొక్క కూతురికి ఆయన ఆటోమేటికల్లీ ఒక 5 crores విలువైన కారుని పెళ్లికి గిఫ్ట్గా ఇచ్చారంటే అవును. ఇప్పుడు అంతే కదా. ఏంటంటే చారిటీస్ అంటే విపరీతం. ఈ మఖా నక్షత్రం వాళ్ళు ఎలా ఉంటారంటే మంచి లగ్జరీ లైఫ్ ఉమ్. ఉన్న వాళ్ళు చూడని ప్రదేశం అంటూ ఉండదు. ఆ. వీళ్ళు ఆకర్షవంతులు కూడా. ఎక్కడికి వెళ్ళినా ఒక 100 మంది అలా వెళ్తుంటుంటే 100 మంది నిలబడితే ఆటోమేటికల్లీ ఆ. అగో ఆయన వచ్చారు మహేష్ బాబు గారు అని ఆయన దగ్గరికి వెళ్తూ ఉంటారు. మిగతా వాళ్ళు స్టార్ హీరోలు ఉన్న అవును. ఆ యొక్క నక్షత్రానికి ఆ పవర్ఫుల్ ఉంటుందని చెప్తున్నాను నేను మీకు. ఓకే. అందుకే చెప్పింది. తదుపరి వచ్చే నక్షత్రం ఉత్తరా నక్షత్రం అండి. అది సింహరాశి. ఉత్తరా నక్షత్రంలో ఎవరైతే జన్మించారో ఆ. సాదా సీదా కింద ఉన్న జీవితాలన్నీ ఆటోమేటికల్లీ కొన్ని కోట్లకి పడగెత్తే ఆస్కారాలు ఉత్తరా నక్షత్రానికి ఎక్కువ ఉన్నాయండి. ఓకే. ఎందువల్ల అని చూసుకున్నట్లయితే మామూలుగా సామాన్యంగా జీవించిన జాతకులందరూ అత్యద్భుతమైన స్థాయికి ఎదుగుతారండి ఉత్తరా నక్షత్రం వాళ్ళు. ఉమ్. దాంట్లో వెనక్కి తిరిగి చూడక్కర్లేదు. ఈ యొక్క తదుపరి వచ్చే రాశి ఇందాక చెప్పుకోవడం జరిగింది. మిగతా నక్షత్రాలు మంచివి కాదా అని కాదు. ఆ. ప్రస్థా నక్షత్రం వినాయకుడి నక్షత్రం. అవును. వినాయకుడి ఎంత ముందు ఆరాధించే యొక్క నక్షత్రం. అన్ని యొక్క దేవుళ్ళలోనూ ముందు వినాయకుడిని ఆరాధిస్తే కానీ ఏ అంతే. దేవతారాధన చేయరు హిందువుల్లో అయితే. అవును. అవును. ఉమ్. పసుపు వినాయకుడి. మిగతా అయితే విగ్రహాలు పెట్టుకోవాలి, ఇది పెట్టుకోవాలి, అది పెట్టుకోవాలి అనుకుంటాం. ఓ అంతే. పటమో ఉమ్. ఓ బొమ్మ తెచ్చి పెట్టుకోవాలి మిగతా దేవుళ్ళు అయితే. ఇక్కడ వినాయకుని కొలవాలంటే ఒక పటమో ఫ్రేమో తెచ్చుకోక్కర్లేదు. కొంచెం పసుపు బంధాను కొంచెం కుంకుమ ఉంటే వినాయకుని తయారు చేసేయచ్చు. అంతే. పసుపు బంధతో గణపతిని తయారు చేసి ఒక ఆకు మీద పెట్టి పెడితే గణపతి అయిపోయాడు అంటాం. అంతే. మిగతా దేవుళ్ళు అలా రారు. చూసారు లేదు. హస్తా నక్షత్రం చంద్రుడి యొక్క ఎఫెక్ట్ ఆ రకంగా ఉంటుంది. ఓకే. కాబట్టి హస్తా నక్షత్రంలో ఉన్న వాళ్ళు పగలు ఒక రకంగాను, మధ్యాహ్నం ఒక రకంగాను, రాత్రి ఒక రకంగా 3 రకాలమైన ఐడియాస్ తోటి ఉంటారు. కాబట్టి ఉమ్. ఆ నక్షత్రం పాటు చంచల మనస్తత్వం ఉన్న నక్షత్రం అని చెప్పడం జరుగుతుంది. ఓకే. తదుపరి స్వాతి నక్షత్రం ఉమ్. ఇందాక చెప్పుకోవడం జరిగింది. ఓన్లీ రామారావు గారిని కాకుండా ఆ యొక్క నక్షత్రంలో ఎవరైతే పుట్టారో వాళ్ళు కొంచెం గోల్డెన్ స్పూన్ అయ్యే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే. తర్వాత మూలా నక్షత్రం తీసుకోవడం జరిగిందండి. ఆ. ఇక్కడ మిగతా నక్షత్రాలు వదిలేశారంటే గురుగారు అని చాలామంది కమెంట్స్లో నన్ను అడుగుతున్నారు. ఆ. ఇక్కడ జ్యేష్ఠ నక్షత్రం ఇంద్రుడిదైనా సరే ఉమ్. ఈ జ్యేష్ఠ నక్షత్ర జాతకులు కోపిష్టి వాళ్ళు ఉంటారు కానీ చెప్పుకోదగ్గ నక్షత్రం అని చెప్పడం జరగదు. ఓకే. ఎందుకంటే ఈ జ్యేష్ఠ నక్షత్ర జాతకులు ద్వితీయ తృతీయ చతుర్థ అంటే 2, 3, 4 సంతానం ఉంటే వీళ్ళకంటే పై ఉన్న సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎదుగుదల ఉండదు అని చెప్తుంది. ఓకే. ఇంద్రుడి యొక్క నక్షత్రము ప్లస్ అంగారకుడు వృశ్చిక రాశిలో పుట్టి బుధుడి యొక్క నక్షత్రంలో జన్మించారు కాబట్టి నపుంసక గ్రహంలో జన్మించడం వల్ల పైన ఉన్న వాళ్ళు ఆటోమేటికలీ ఉమ్. డెవలప్మెంట్స్ ఉంటారు. దానికి పరిహారాలు ఉన్నాయి జ్యోతిష శాస్త్రంలో. ఉమ్. అది మరి పక్కన పెడితే మూలా నక్షత్రం ఇది అమ్మవారి నక్షత్రంగా చెప్పడం అవును జరుగుతుంది. గురుగారు. ఈ అమ్మవారి నక్షత్రం అని చెప్పడం గురించి కాకుండా వీళ్ళు ధనుసు రాశిలో జన్మించడం వల్ల కేతు మహాదశలో పుట్టడం వల్ల వీళ్ళకి చాలా ఉమ్. అఖండమైన తెలివితేటలు. ఏ విద్యన్నా ఉమ్. ఏ వర్ణంలో పుట్టినా సరే ఆటోమేటికల్లీ ఉదాహరణకి ఎన్టీ రామారావు గారు అబ్బాయి బాలకృష్ణ గారు చూసుకున్నట్లయితే ఉమ్. ఆయన పౌరాణికల్లో కానీ లేకపోతే భగవద్గీతలో కానీ లేకపోతే శాస్త్రం మీద కానీ అన్నిటి మీద సంస్కృత పట్టు ఉంటుంది. శ్లోకాలు కానీ పట్టు ఎక్కువ సాధించాడు. అవును. కారణం ఏమిటంటే తండ్రి యొక్క విలువలు తెలుసుకున్న వ్యక్తి ప్లస్ కేతు మహాదశలో ఇక్కడ చూడండి ఎంటైర్లీ డిఫరెంట్. ఎన్టీ రామారావు గారు స్వాతి నక్షత్రం రాహు మహాదశలో జన్మించారు. ఈయన రాహుకి ఆపోజిట్ ఉన్న కేతువులో పుట్టి ఆటోమేటికల్గా చాలా కోపం ఎక్కువగా ఉంటుంది. కేతు మహాదశలో ఏంటంటే వాళ్ళకి మొండుము తోక అని చెప్తారు. రాహు మొండం, అవును. కేతు తోక అని చెప్తారు. ఈ తోకున్న విషయాల్లో ఏంటంటే ఆటోమేటికల్లీ నా అంతటా ధైర్యశీలి సాహసవంతుడు లేదు. అది ఓకే. కాకుండా భుజబలవంతుడు అని చెప్పడం జరుగుతుంది. ధనుసు రాశి ఈ యొక్క మూలా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు. ఓకే. మూలా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఎప్పుడు ఎదుగుతారండి అంటే వివాహం అవ్వకముందు ఉమ్. ఒకలా ఉంటే వాళ్ళ జీవితం, వివాహం అయిన తర్వాత ఆడదానికైనా మగవాళ్ళకైనా. ఆడవాళ్ళకైతే
వివాహం అవ్వకముందు ఇంట్లో తల్లిదండ్రులు చాలా నష్టద్రవ్యం కింద ఈ అమ్మాయి వల్ల నష్టం ఓకే. వాటిల్లింది అని ఎన్నో జీవితాలు బాధపడిన వాళ్ళు వివాహం అయిన తర్వాత అత్తారింట్లో అత్యద్భుతమైన స్థాయి ఎదిగిపోతారు అత్తారు వాళ్ళును. ఓకే. అది ఎక్కువగా జరుగుతుంది. ఇక మగవాళ్ళకైనా చూసుకున్నట్లయితే సాదాసీదాలైన మామూలుగా జీవించే యొక్క వ్యక్తి యొక్క జీవితంలో వివాహం అయిన తర్వాత మూలా నక్షత్ర జాతకుడిది అఖండమైన కీర్తి రాజయోగం ఏర్పడే ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. తదుపరి వచ్చే నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ ఉత్తరాషాఢ నక్షత్రం రవి మహర్దశ ప్లస్ మకర రాశిలో ఎవరైతే జన్మిస్తారో వారికి అత్యద్భుతమైన రాజభోగం అనుభవిస్తారు. ఏంటంటే నలుగురు ఐదుగురు ఉన్న పిల్లల్లో ఎవరైతే ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించి ఉంటారో మకర రాశిలో వాళ్ళ కింద ఉన్న వాళ్ళ జాతకాలన్నీ మార్చేస్తాడండి ఆ ఉత్తరాషాఢ నక్షత్ర జాతకుడు. ఉదాహరణకి ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు. ఉత్తరాషాఢ నక్షత్రానికి రవి మహర్దశలో జన్మించడమే కాకుండా మకర రాశి అయిన శని భగవానుడు యొక్క దాంట్లో ఆ రవి సంక్రమించడం వల్ల అత్యద్భుతమైన రాజయోగం, తెలివితేటలు, మేధా సంపత్తి, రాజకీయ భవిష్యత్తు, కీర్తి, అది కాకుండా జనాకర్షణ ఎక్కువగా ఉంటాయి ఈ ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ వ్యక్తిని ఆధారంగా తీసుకుని అందరూ ఉత్తరాషాఢ అనుకున్నట్టయితే ఈవేళ మన ఆంధ్ర డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారి నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం తీసుకుని పరిశోధించడం కాదండి. జాతకం రీత్యా ఆ నక్షత్రానికి ఆ బలం ఉంటుంది. సూర్య ఉపాసన ఉన్న బలం కాబట్టి ఆటోమేటికల్లీ దానికి ధైర్యశీలి, సాహస కార్యక్రమాలు, వద్ద విద్యలు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండడం, పెద్ద పెద్ద ఐపీఎస్ ఆఫీసర్లు అవ్వాలని కోరుకునే వాళ్ళు ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఈ యొక్క డిపార్ట్మెంట్లు, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లోను, దేశ సరిహద్దుల్లోనూ, ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఐఎఫ్ఎస్ కింద రాయబారి కింద ఉండడం ఇవి ఎక్కువగా జరుగుతాయి. వీళ్ళకు కూడా జన ధన వస్తు రాజ్యాకర్షణ ఎక్కువగా ఉంటుందండి ఈ నక్షత్రం వారికి. తదుపరి వచ్చే రాశి నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం. ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం మేన రాశి అంటే శని మహర్దశలో జన్మించడం అవుతుంది వీళ్ళు. ఈ శని మహర్దశి ప్లస్ మేన రాశి ఈ యొక్క నక్షత్రం ప్రారంభం ఏంటంటే ఉత్తరాభాద్ర నక్షత్రానికి శని మహర్దశలో జన్మించడమే. మేన రాశి రెండు ఎఫెక్ట్ వల్ల ఏంటంటే ఈ యొక్క శని యొక్క కారణం ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ పవర్స్లో ఉండడం. పొలిటికల్ క్యాండిడేట్స్ ఎక్కువ మంది ఎవరైనా సరే టాప్ మోస్ట్ పొలిటికల్ క్యాండిడేట్స్ ఉన్నారు అంటే వాళ్ళు ఉత్తరాభాద్ర నక్షత్రం శని యొక్క నక్షత్రంలో జన్మించుంటారా అని ఒక ఉదాహరణ కింద ఉంటుంది. లేదా మంచి పొలిటీషియన్ అయ్యాడు, మామూలు సామాన్యమైన కుటుంబానికి చెందిన వ్యక్తి ఆటోమేటికలీ ఇప్పుడు విజయ్ జోసెఫ్ ఉన్నాడు ఆటోమేటికల్ ఫస్ట్. ఇప్పుడైతే యాక్టర్ ముందు ఆటోమేటికల్ మేస్త్రి కుటుంబానికి చెందిన కూడా ఏదో అంటారు, మనం చూడలేదు కానీ ఒక యాక్టర్ కింద అందరికీ పరిచయం. తన తండ్రి కూడా యాక్షన్ చేయడం వల్ల ఆ యాక్టింగ్ దాంట్లోకి దిగడం జరిగింది. ఈ చలనచిత్ర పరిశ్రమకి రావడానికి గల కారణం కూడా జాతకంలో శని రాహు యొక్క బలం ఉంటేనే ఈ చలనచిత్ర పరిశ్రమ మీద ఉంటుంది. రాజకీయ భవిష్యత్తుకు కూడా బలంగా ఉండాలంటే శని రాహు శుక్రుడి యొక్క గ్రహాలు ఎక్కువగా బాగున్నాయి కాబట్టి మిగతా వాళ్ళు. ఎందుకంటే సామాన్యంగా ఉన్న ఉత్తరాభాద్ర నక్షత్రం వాడిని తీసుకుని వెళ్తే వాడు అపర కుబేరుడు అవుతాడండి. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. మొత్తం మీద ఈ 12 రాశుల వారికి ఏ నక్షత్రాలు ఎలా అంటే మిగతా నక్షత్రాలు యోగించమని కాదు, వీళ్ళు పుట్టుకతోటే గోల్డెన్ స్పూన్ కింద లేదా వీళ్ళు పుట్టడం వల్లే ఒక విలువలు మారిపోతాయి ఇంట్లో ఆటోమేటికల్లీ. ఇప్పుడు ఎంతో కష్టపడితే కానీ ఆ స్థాయికి ఎదగలేదు కొంతమంది వ్యక్తులు. మీకు తెలియదు ఏముంది, ఇవాళ రిలయన్స్ అంబానీ కానీ వీళ్ళందరూ ఏంటంటే చాలా ఈజీగా త్వరగా సక్సెస్ అయిపోతారు. ఆటోమేటికల్లీ ఈజీ సక్సెస్ వచ్చే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి ఈ నక్షత్రాల వారికి. అవును గురుగారు, అర్థమైంది. సో అంటే గురుగారు ఓకే, ఈ నక్షత్రాల గురించి మనం తెలుసుకున్నాము. వేరే నక్షత్రాల వాళ్ళకి కూడా అంటే మేము కూడా లైఫ్ లో సక్సెస్ అవ్వాలి అని చూస్తుంటారు. ఇది క్లుప్తంగా మన లైవ్ లో ఆల్రెడీ మొత్తం వివరణ. ఎందుకంటే ఉన్నతమైన నక్షత్రాలు ఈ రకంగా ఉంటాయి. కొంతమంది నక్షత్రాలు పడతారు, మిగతా నక్షత్రాలు లేవంటే భరణి నక్షత్రం ఉంది, అగ్ని నక్షత్రమైన కృత్తికా నక్షత్రం ఉంది, తర్వాత రోహిణి నక్షత్రం యొక్క నక్షత్రాలు చాలా ఉన్నాయి. వీటికి పరిహారాలు కూడా ఉన్నాయండి. ఏ రకమైన పరిహారాలు ఎలా చేసుకుంటాయన్నది ఒకసారి డిస్ప్లేలో ఈ నెంబర్ని కాంటాక్ట్ చేసినట్లయితే ఆ యొక్క పరిహారాలు ఆటోమేటిక్గా. ఎందుకంటే అండి ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిహారం ఉంటుంది. ఇది ఇన్ డెప్త్. రోహిణి నక్షత్రం చంద్రమహర్దశలో పుట్టి వృషభ రాశిలో జన్మించినట్లయితే ఏ రకమైన అఫర్మేషన్స్ ఆటోమేటికల్ తన చేతితో చేసుకుంటే మంచి ఉన్నతమైన అభివృద్ధి ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. తప్పకుండా. సో విన్నారు కదా, అంటే మనమైతే ఈ వీడియోలో కొన్ని నక్షత్రాలు అంటే వీళ్ళైతే
పుట్టుక సామాన్యంగా ఉన్నా కూడా గోల్డెన్ స్పూన్‌గా మారిపోతారు. లేకపోతే పుట్టుకతోనే గోల్డెన్ స్పూన్‌గా పుట్టిన వాళ్ళ గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకున్నాము. మీ నక్షత్రం కనుక దీంట్లో ఉంటే సంతోషంగా మీ లైఫ్‌ని లీడ్ చేయొచ్చు. అంటే మీ దశ అనేది ఖచ్చితంగా మారుతుంది. ఇన్ కేస్ లేదు, లేక మన దశ మార్చుకోవాలనుకుంటున్నాము అంటే తప్పకుండా స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్‌కి కాంటాక్ట్ అయ్యి గురువుగారిని సంప్రదించవచ్చు. ధన్యవాదాలు. నమస్కారం. నమస్తే అండి.